ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇప్పుడు విరాజిల్లుతున్న మన తిరుపతి నగరం 1130వ సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీన ఆవిర్భవించినది. వెల్కమ్ టు ఐఎంటీ స్పెషల్స్ 24th ఫిబ్రవరి 2026. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణముతో తిరుపతి నగరం మొదలైంది. ఆ తర్వాత ఆలయం చుట్టూ నివాసాల నిర్మాణము జరిగి ఏర్పడిన అగ్రహారం ఆ తర్వాత విస్తరించి ఊరుగా మారింది. మొదట ఇది బ్రాహ్మణుల కోసం ప్రత్యేకించిన అగ్రహారంగా ఉండేది. తొలుత తిరుపతిని రామానుజపురం అని, తర్వాత గోవిందరాజపురం అని పిలిచేవారు. ఆ తర్వాత దీనికి తిరుపతి అనే పేరును శ్రీ రామానుజాచార్యుల వారే పెట్టారని చరిత్ర చెబుతుంది. ద్రవిడ భాషలో ఉన్న తిరుపడి నుండి ఈ తిరుపతి పదం వచ్చింది. మొదట తిరుపతి నేటి గాంధీ రోడ్డు, గోవిందరాజ తేరు వీధి, కరణాల వీధి, బేరి వీధి వీటి మధ్యన ఉన్న ప్రాంతమే రామానుజాచార్యులు ఏర్పరిచిన తిరుపతి. తిరుపతికి ఉత్తరం వైపున్న కపిల తీర్థం పరిసరాల్లో కొత్తూరు అనే గ్రామం ఉండేది. క్రీస్తు శకం 12వ శతాబ్ద తొలి దశాబ్దం నాటికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేది. ఆ పరిస్థితులను చక్కదిద్దాలని నాడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న గట్టిదేవ యాదవరాయలు రామానుజాచార్యుల వారిని కోరగా ఆయన తిరుమలలో ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పరిచారు. ఈ కృషిలోంచి పుట్టుకొచ్చిందే మన తిరుపతి. అలా తిరుమలకు అనుబంధంగా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద చిన్న అగ్రహారంగా మొదలై మన తిరుపతి నేడు ఆయన ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానముల కృషితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగానే కాకుండా విద్య మరియు వైద్య రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించింది. సాంకేతికంగా కూడా తిరుపతి ఎంతో పురోభివృద్ధిని సాధించి దేశంలోని ఉన్నత జీవన ప్రణామాలు కలిగి ఉన్న నగరాలలో ఒకటిగా ఉంటూ ఎన్నో వేల కుటుంబాలను హక్కున చేర్చుకుని లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తూ దేశ అభివృద్ధిలో తన పాత్రను ఘనంగా పోషిస్తున్నది. అలాంటి తిరుపతిలో మనం పుట్టడం మన పూర్వ జన్మ సుకృతం. ఇది తిరుపతిలో నివసిస్తున్న ప్రతి ఇంటి పండుగ. ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఉన్న ప్రతి తిరుపతి వాడి పండుగ. హ్యాపీ బర్త్డే తిరుపతి.